హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వీట్ తినాలనిపిస్తుందా కానీ హెల్దీగా కావాలా? అయితే రెసిపీ మీకోసమే. సో లెట్స్ స్టార్ట్. మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో దీనికి వచ్చి ప్యాన్లో కొంచెం గీ అయితే వేసి గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఇష్టమైన నట్స్ అనమాట, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, దీంట్లోనే కొంచెం జీడిపప్పు, ఇవన్నీ మనం ఈ గీలో లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. కొంచెం మంచి అరోమా వచ్చే వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటితో పాటు కొన్ని వాల్నట్స్, దాంట్లోనే కొంచెం గసగసాలు యాడ్ చేసుకోవాలండి. గసగసాలు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం నేతిలో వేయించుకుంటూ లాస్ట్గా మనం ఎండు కొబ్బరి 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఆ ఎండు కొబ్బరి కూడా ఆ నెయ్యిలో కొంచెం వేయించుకుంటూ మనం మొత్తం వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మొత్తం ఈ స్టఫింగ్, ఈ మిశ్రమాన్ని అంతా మనం చల్లారనివ్వాలి. సో మనం వేయించుకున్న నట్స్ అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని ఇందులోనే ఒక అరకప్పు వరకు తాటి బెల్లము అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులు కూడా యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు ఒకేసారి కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్స్ చేసుకుంటూ దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్టఫింగ్ అంతా పక్కన ఉంచుకుని మనం పిండి అయితే కలుపుకోవాలి. దీనికి 1 కప్పు ఆల్మండ్ ఫ్లవర్, అదే సేమ్ కప్పు మిల్లెట్ ఫ్లవర్. నేను ఇక్కడ ఏ మిల్లెట్ అన్నా యూస్ చేయవచ్చు, నేనైతే ఇక్కడ బాజ్రా ఫ్లవర్ అయితే యూస్ చేశాను. సో ఇందులోనే కొంచెం ఉప్పేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇందులో వచ్చి హాట్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ పిండిలు మంచిగా బైండ్ అవుతాయి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని చేతితో బాగా నీట్ చేసుకుంటూ మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ టైంలో మనకి పిండి అయితే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ఏం పర్లేదు. సో ఇక్కడ వాటర్ కూడా నాకు ఫుల్గా పట్టలేదండి, కొన్ని మిగిలాయి. సో జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి. దీనైతే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకుంటూ ఇలా బాగా నీట్ చేసుకుంటూ ఈ సాఫ్ట్గా ఈ డౌన్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో నుండి కొంచెం ఒక చిన్న బాల్ అయితే తీసుకుని మిగతా పిండి ఆరనివ్వకుండా మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. సో ఈరోజు మనం కజ్జికాయలకు వచ్చి ఈ పూరీ ప్రెస్సర్ అనేది యూస్ చేస్తున్నామండి. దీనికి మనం ఒక కవర్ అనేది ప్లేస్ చేసి దానిపైన దానికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుని జస్ట్ ఆ బాల్ని మనం అందులో పెట్టుకుని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని తీసుకొచ్చి నా దగ్గర ఈ కజ్జికాయల మేకర్ అయితే ఉందండి, లాస్ట్ టైం ఇండియా నుండి తీసుకొచ్చాను అనమాట. సో ఇందులో మన స్టఫింగ్ కరెక్ట్గా మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెట్టేసుకుని ఆ ఎడ్జెస్ అంతా వాటర్ అంతా స్ప్రెడ్ చేసుకుని మనం నొక్కుంటే కరెక్ట్గా మనకి కజ్జికాయల షేప్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మనం మిగతా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఎవ్రీ టైం మనం బాల్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు దాన్ని బాగా నీట్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటే మనకి రోటీలకు కూడా అంటుకోకుండా ఈజీగా చాలా బాగా వస్తాయి. సో ఈ షేప్లో ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈరోజైతే మనం ఈ కజ్జికాయలు అనేది ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాము. సో దానికి వచ్చి బాస్కెట్ మీద మనం ఆయిల్ అంతా గ్రీస్ చేసేసుకుని ఇవన్నీ అందులో ప్లేస్ చేసేసుకుని ఒక 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక 8 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఒక 4 మినిట్స్ ఒక సైడ్, తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం యూస్ చేసే ఎయిర్ ఫ్రైయర్ పట్టి కూడా టైం అనేది చేంజ్ అవ్వచ్చు. సో ఎప్పుడు టైం అనేది కొంచెం తక్కువే పెట్టుకుని మనకి ఇంకా కావాలంటే పెంచుకుంటూ మనం ఫ్రై చేసుకోవచ్చు.
ఒకవైపు మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు వాటిని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసేసినా మనకి మాడిపోతాయి అన్నమాట. సో నేనైతే 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 8 మినిట్స్ వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఒక 8 మినిట్స్ తర్వాత మన మిల్లెట్ కజ్జికాయలు అయితే రెడీ అండి. సో నాకు ఇక్కడ 2 కప్పుల పిండికి వచ్చి ఒక 10 కజ్జికాయల వరకు వచ్చాయి. ఇవి పైన కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మిల్లెట్స్తో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.